నమస్తే అండి. అందరూ బాగున్నారా? మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరి ప్రార్థిస్తున్నామండి. మేము కూడా బాగున్నాము. భాగ్యం అంటే ముచ్చట్లకి స్వాగతం అండి. నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలండి. అలాగే నా వీడియో ఆన్ చేయగానే ఒక లైక్ చేయండి ప్లీజ్. మీ వాళ్ళకి కూడా షేర్ చేయండి. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అయితే వీడియోలోకి వెళ్ళిపోదామండి. ఇవాళ సండే కదా, అయితే సండే అయితే చర్చికి వెళ్ళిపోయాము. చర్చికి వెళ్ళిపోయాక ఇంకా ప్రేయరు, తర్వాత అంకుల్ గారికి ప్రేయర్ ఇస్తారు కదా, సాక్ష్యాలు చెప్పాక ప్రేయర్ చేశారు అంకుల్ గారు. తర్వాత ఏంటంటే మా ఫ్రెండ్ ఫోన్ చేసిందండి. అయితే నేను మర్చిపోయాను. మన ఇంటికి ఎవరో ఒకరు వస్తుంటారు కదా, ఆ వచ్చి అడవిలో మర్చిపోయాను. మొన్న చెప్పాను కదండి, బిందెలు తోమినప్పుడు అను మా ఫ్రెండు అని వాళ్ళ అమ్మగారు చెప్పారు. ఇలాగా బిందెలు తోమితే అంటే కుంకుడుకాయలు ఎట్టి తోమితే తెల్లగా వస్తాయని. ఆ ఫ్రెండ్ అండి ఫోన్ చేసింది. చేస్తే మర్చిపోయాను, గుర్తొచ్చింది అనమాట. ఇంకా ప్రేయర్ అయిపోయాక అక్కడికి వెళ్ళిపోయాను. కానుకల టైం వచ్చేసింది. ఇంకా ప్రసంగం అయిపోయి కానుకలు వేసేసి అందరూ ఇంక బయలుదేరిపోతున్నారు. ముగింపు ప్రార్థన కూడా అయిపోయాక మన చర్చిలో నూకాలమ్మకి ఒంట్లో బాగాలేదు, కాలు నొప్పి వచ్చేస్తుందని చాలా బాధపడుతుందండి, ఏడుస్తుంది కూడా అని. అయితే ఇంకా ప్రేయర్ చేసాము. ఇంకా తనతో నేను మాట్లాడుతున్నాను. ఇంక తనతో మాట్లాడి మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాను అన్నమాట. హాస్పిటల్కి వెళ్తావా? హాస్పిటల్కి వెళ్తావా? తీసుకెళ్ళమన్నా బండి మీద రైతులాడు బండి మీద తీసుకెళ్ళమన్నా. డబ్బులు నేను ఇస్తానులే, డబ్బులు లేవు కానీ. నేను ఇస్తానులే డబ్బులు. వెళ్తావా? సాయంత్రం పంపించరా? బండి మీద వెళ్తావా? మరి శివ దగ్గరికి వెళ్ళు. 4 గంటలు 5 ఆ టైం పంపిస్తానులే. మా అను చూపిస్తాను మా వాళ్ళకి, మా ఫ్రెండ్స్కి. మెట్లు ఎక్కలేకే. అయితే ఇంక మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్ళానండి. మెట్లు ఎక్కలేక చాలా సంవత్సరాలు అయిపోయిందండి వెళ్ళి. నేను కొండ మీదకి అంటే మన కాంప్లెక్స్ సైడ్కి రెంట్కి వచ్చేసాను కదా. ఆ తర్వాత అంటే అక్కడ ఉన్నంతసేపు కలిసి అస్తమానం రోజుకి ఒకసారన్నా కలిసి మాట్లాడుకునేవాళ్ళం. ఇంకా అక్కడి నుంచి వచ్చేసాక మామూలు గృహప్రవేశానికే వెళ్ళాను ఒకసారి. అయితే అప్పటికి ఇలాగా కింద పోర్షన్ ఉండేదండి పెంకుటిల్లు. అది ఎలా అంటే మీకు తెలిసిందే కదా, పెంకుటిల్లు ఎలా ఉంటాయి, మజ్జిగది, తర్వాత అవతలేమో వరండా, యువతల వరండా, తర్వాత కొంచెం వంటగది వేరేగా ఉంటుంది కదా, అలా ఉండేది అనమాట. తర్వాత డాబా వేసుకున్నారు, పోర్షన్ కూడా అలాగే కట్టుకున్నారు అప్పట్లో. అయితే పైనేమో మా అనుకేమో బాగా హాల్ పెద్దగా ఉండాలని తన కోరిక. మాట్లాడుకుంటాం కదా కూర్చున్నప్పుడు, ఇలా ఉండాలి అలా ఉండాలని. ఆడవాళ్ళకి ఏముంటుందండి, ఇంకా అలా మాట్లాడుకునేవాళ్ళం. అదే గుర్తొచ్చింది ఇవాళ. ఇగోండి ఇక్కడేమో అమ్మ నాన్న, నేను అమ్మ నాన్న అనేదాన్ని. ఆ అమ్మ చాలా ప్రేమగా చూసేది నన్ను. అసలు 4 ఆడపిల్లలు ఉన్నందుకు 4 ఆడపిల్లల తల్లిని ఎవరు తీసుకెళ్ళరండి. కానీ నువ్వు చాలా అదృష్టవంతురాలురా, 4 ఆడపిల్లలు అంటే. వాళ్ళకి 5 మగపిల్లలే, కానీ ఆడపిల్లల మీద ఇష్టం అనమాట ఆ అమ్మకి. అందుకే నన్ను ఎక్కువగా నువ్వు అదృష్టవంతురాలు అమ్మ అంటుండేది. ఎప్పుడు ఏ ఫంక్షన్ కన్నా నన్ను పిలిచేది అన్నమాట ఆ అమ్మ. అయితే ఇంకా అను వాళ్ళ ఇల్లు మీకు చూపిస్తున్నాను. అనుకు దేవుడి గది ప్రత్యేకంగా ఉండాలని ఒక కోరిక అండి. అయితే చిన్న చిన్న ఇళ్ళల్లో కుదరవు కదా, అదన్నమాట. ఇప్పుడు అదిగోండి చూపిస్తుంది ఆ దేవుడి గది. సన్ సైడ్ పక్కన కట్టించింది. సన్ సైడ్ అండి, అంటే ఇల్లు తర్వాత చిన్నది సందు ఉంటుంది కదా, ఆ సందుని అలాగా దేవుడి గదిలాగా చేసిందన్నమాట. అంత నీట్గా, అంటే ప్రత్యేకంగా తన కోరిక అలా నెరవేర్చుకుంది. ఉన్న దాంట్లో సర్దుకోవడం అంటారు కదా, అలాగండి. చాలా బాగా కట్టించుకుంది. ఇంకా ఎన్ని అడుగు కూడా అడుగున్నర ఉంటుంది అను, అడుగున్నర ఉండదు, చిన్న సందు అడుగు. అదేలే, అవును సందు సన్ సైడ్ బాగానే పెట్టుకున్నావులేరా, బాగుంది.
వీడియోలో పెట్టుకుంటాను నేను ఇల్లు. యూట్యూబ్ చేస్తున్నాను కదా, చెప్పిందా? చూసాను ఒకసారి తెల్లపిండి కూర ఉంటాం కదా. చూసావా? అవునా, హాల్ ఉండాలని. అయ్యో, ఇది బెడ్రూమ్ అండి అసలు. కానీ ఇగోండి ఇక్కడికి ఇది హాల్ అనమాట. కింద పోర్షన్ అలా ఉంటుంది. ఈ గోడ ఆఫ్ చేసేసి మొత్తం హాల్ పెట్టేసుకుంది. ఇంకా ఇది మా అనుకి పెద్ద హాల్ ఉండాలని కోరిక. అను, మొన్న నీ కోసం చెప్పాను రా. అప్పుడు మనం బిందులు తోముకునే వాళ్ళం కదా పండగలకి మనం బిందులు తోముకునే వాళ్ళమా. అప్పుడు చూడు ఒకసారి మోటార్ నీళ్ళు తోమితే నల్లగా అయిపోయాయి. అమ్మ వచ్చి చెప్పింది కదా మోటార్ నీళ్ళతో తోమకూడదని. అది మన బిందులు తోమినప్పుడు చెప్పాను. అదే కుంకుడుకాయలతో తోమాలని అమ్మే కదా చెప్పింది నాకు. చెప్పింది కదా, అవన్నీ నేను వీడియోలో గుర్తు చేసుకున్నాను. చాలా సంవత్సరాలు అయిందండి. చర్చికి వెళ్తాను కానీ తనేమో మేడ మీద అదే లోపల ఉంటుంది. నేనేమో చర్చికి వెళ్ళి వచ్చేస్తాను. వెళ్ళను అసలు. ఇంకా ఫోన్ చేసింది కదా, ఫోన్ చేస్తే నేను బిజీగా ఉండి ఫోన్ ఎత్తలేదు. సరే రాత్రి సడన్గా మా ఫ్రెండ్ ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి తన ఫంక్షన్ కోసం చెప్పింది. అసలు సత్యాని అను ముందు ఫ్రెండ్స్ అండి. అయితే అను నేను ఫ్రెండ్ అనమాట. అను ద్వారాగా నాకు సత్య ఫ్రెండ్ అయింది. అలాగా ఫ్రెండ్షిప్ అన్నమాట మా ముగ్గురిది. చాలా ఇష్టంగా ఉంటాము. అయితే ఇంకా నేను వెళ్ళాను కదా, కాసేపు మాట్లాడి డ్రింక్ అది ఇచ్చింది. ఇది బెడ్రూమ్ అండి. అంటే కింద కిచెన్ అన్నమాట అసలు ఈ ప్లేస్ కింద. అయితే ఆ కిచెన్ని చిన్నగా ఉన్నా పర్వాలేదు అని పైన వేసుకునేటప్పుడు బెడ్రూమ్ లాగా చేసిందన్నమాట. అందులో అన్నయ్య అను ఉంటారు. పిల్లలేమో ఒక అబ్బాయి ఏమో బ్యాంకులో జాబు, తనేమో భీమవరంలో, ఇంకొక అబ్బాయి సాఫ్ట్వేర్, తను బెంగళూరులో ఉంటాడనమాట. ఇంక ఉండేది వీళ్ళిద్దరే కదా, అందుకని అవును. నాకేమో ఉండలేకపోతున్నాను. సెల్ఫ్లు బాగున్నాయిరా. అంగా ఎంత ఈ కబోర్డు ఉంది కదా. అవునవును, అది కబోర్డు అలాగా 1,10,000 అవుతుంది. ఇప్పుడేంటి చేయించప్పుడు 7 ఏళ్ళు అవుతుంది. 7 ఏళ్ళు దిగిన మరుసటి సంవత్సరం చేయించాం. అవునా? 17లో దిగాము. అప్పుడే 17లో వచ్చినట్టు కట్టిన వెంటనే వచ్చాం, మళ్ళీ రాలేదు కదా. అవును, అప్పుడే వచ్చాం. 18లో చేయించారు. బాగున్నాయి. డ్రెస్సింగ్ టేబుల్ వీళ్ళేనా? బాగుందిలే డ్రెస్సింగ్ టేబుల్. అయినా నీ కోరిక కదా హాల్ పెద్దది కావాలి. 2 గదులు కలిపి ఇంకా కిందేమో పోర్షను, నలుగురు వచ్చి కూర్చోడానికైనా ఫ్రీగా ఉంటది కదా. అవును, ఇలాగే ఉండాలిరా. హాలే పెద్దగా ఉండాలి. బెడ్రూమ్ లో ఎవరు కూర్చుంటారు? అలాగే రాత్రి కాసేపు పడుకునేది. అవును. ఈ సోఫా సెట్ 36,000 అయింది భాగ్యం. అవునా? 3వ సంవత్సరం అక్కడ గుంటూరులోనే మా మరిది, మా చిన్నత్తగారు అబ్బాయి అక్కడ రైల్వే అక్కడ ట్రాన్స్ఫర్ అక్కడ ఉండేవాడు. తను అందరికి అలాగే చేయిస్తుండేవాడు. వాళ్ళు అలా చేయించుకున్నారు, వాళ్ళు చక్కెర చేయించుకున్నారు. ఇలా ఈ చిన్న సందులో ఇదేమో వాళ్ళ మరిది గారి పోర్షను. ఇగోండి ఇక్కడ మళ్ళీ చూడండి చక్కగా సింక్ ఎట్టింది. బాగుందిరా. ఆ లైన్లో చివరి ఉండేవాళ్ళు అండి మేము. అయ్యో, కిందకి వెళ్తే తెలుస్తుంది. పైన చిన్న పెంట్ హౌస్ లో కూడా వేసావా? అదికి ఇచ్చేద్దామనేసి. మంచి వాళ్ళు ఉంటే చూడండి. నేను రానని మళ్ళీ పైకి తీసుకెళ్ళిపోతుంది. పద. ఏంటి అది దేవుడికి అప్పట్లో చిన్న కబోర్డ్ లాగా చేయమన్నా. ఈ రేపు మళ్ళీ ఎక్స్ట్రా వేయించాం. ఇక్కడ ఉంటే పదగొట్టేసి పడేసే కదా మొత్తం. ఈ పైప్ అంతాను కోతులే చివరి నుండి చివరి దాకా ఉంటే ఎరగొట్టేసి కింద పడేసాయి. అప్పుడు మళ్ళీ రేకు పెంచి మళ్ళీ ఎక్స్చేంజ్ చేసి రేకు ఇక్కడ పైన ఇలాగే ట్యాంక్ ఇక్కడ ఇచ్చారు. ఆ ట్యాంక్ ని నీళ్లు ఇంకా హైట్ ఇంకా ఉండాలి. హైట్ రావట్లేదు ఇక్కడ. ఇక్కడ అదే ముందు దీని మీద పెట్టాం భాగ్యం. కింద ఉన్నప్పుడు మనకి ఈ ఇంటి కిందకి రావడానికి ఇక్కడే ఉండేది. మరి ఇందులో కూడా రావాలి కదా, ఈ ఇంట్లో కూడా రావాలని ఇంకా హైట్ పెట్టాం. అవునవును. ఆయన ఇప్పుడు ఇందులోంచి కూడాను గేజర్ లోకి రావట్లేదు. అవునా? ఇంకా హైట్ కావాలి.
పై రేకులేసి ఇలా సీలింగ్ చేయించావు. పిల్లలేమో స్లాబ్ 1,50,000 2 లక్షలు పెడితే స్లాబ్ అవను ఎందుకు వేయించలేవు కాదు, నేను 3 లక్షలు అవుతుంది అని అన్నాడు. అలాంటిది 6 లక్షలు అయిపోయింది రేకుల షెడ్కి బాబాయ్. ఎందుకంటే మెటీరియల్ మోయడం ఎక్కువైపోయింది భాగ్యం. పైనుంచి సప్లై చేయడానికి కూలీలు. రూమ్ బాగుంది కానీ నువ్వు అన్నట్టు స్లాబే ఏం చేయవలసిన పిల్లలు. ఇట్లు నువ్వు సీలింగ్లు చేయించుకొని రేకులు వేడి దిగిపోతుంది కాదు, స్లాబ్ అయినా వేడే కదా. ఎందుకు చిన్న బీరువాను నీదే కదా ఇది. అప్పుడు ఇవి తీయట్లే 4 అడుగులు వాషింగ్ మిషన్ నీళ్ళు అందులోకి వెళ్ళట్లేదని పైకి వచ్చి వేసేసుకుంటున్నావు బట్టలు. పైకి వచ్చి ఇక్కడ వేసేసుకుంటున్నాను. ఇక్కడ ఇంకా పిల్లలు అది వచ్చినా ఇంకా బాత్రూమ్ అది పెద్దది కట్టేసారు. ఇంకా పోన్లే, పిల్లలు పిల్లలు వచ్చినా ఎవరైనా గెస్ట్ వచ్చినా బాగుంటుందిలే అను. పోన్లే, మంచి పని చేసావు. అక్కడ వర్షం పడదు కదా పడదు, ఇంకా రాదు. అదిగో వేసావా, బాగుందిలే. దీనికి చాలా అయిపోయింది, 3 లక్షలు అయిపోద్దండి. అదండి మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు మీకు కూడా చూపించేసాను. నేను కూడా వెళ్ళి చాలా సంవత్సరాలు అవుతుంది పైకి వెళ్ళి. పైకి ఎక్కలేక వెళ్ళట్లేదండి. తనేం పైనుంచి మాట్లాడుతుంది ఎప్పుడన్నా, నేను కింద నుంచి మాట్లాడి వచ్చేస్తాను అనమాట. సరే మొన్న ఫోన్ చేసినా సరే మీకు చెప్తూనే ఉంటాను కదా, ఎవరో ఒకరు వస్తుంటారు, బిజీగా ఉంటానని. నేను ఫోన్ ఎత్తలేదని కొంచెం ఫీల్ అయ్యాను అనమాట నేనే. మా ఫ్రెండ్ గుర్తు చేసేసరికి అప్పుడు గుర్తొచ్చి వెళ్ళాను. వెళ్తే ఇంకా తన పైన కూడా వేసిందని చూపించింది. ఇంకా అవన్నీ మీకు వినిపించాను కదా. ఈ లైన్లోనేనండి ఇంకా చివరు ఉండేవాళ్ళం అనమాట మేము. అక్కడ చర్చ్ కనిపిస్తుందండి, అక్కడ చర్చ్ అనమాట. ఆ చర్చికి ఇప్పుడు వెళ్తున్నాం కానీ ఫస్ట్లో పాత వీడియోలో ఉంటుందండి ఇగోండి చర్చి, ఆ రేకుల షెడ్ అనమాట. అది ఫస్ట్. ఆ తర్వాత మేడం గారు ఏం చేశారంటే ఆ పిల్లలు ఎప్పుడన్నా మళ్ళీ ఇబ్బంది పడతారని ప్రత్యేకంగా చర్చికి స్థలం కేటాయించి అవతల పక్క చర్చి కట్టేశారనమాట ఆవిడ. ఇంకా మేము వారం వెళ్తాము. మా ఫ్రెండ్ అండి, పర్లేదు, ఫ్రెండ్స్ పిచ్చోళ్ళలాగా ఉన్నా నచ్చుతారు. ఒరిజినాలిటీ. బాయ్ రా. ఇంకా అలా మా ఫ్రెండ్కి బాయ్ చెప్పేసి వాళ్ళ అమ్మగారికి బాగోలేదంట. సరే ఇంకొక రోజు చూడడానికి వెళ్ళాలండి, వెళ్ళి చూసి రావాలి. అంకుల్ గారు నా కోసం వెయిటింగ్. అంకుల్ గారు రారు కదా ఎక్కడికైనా రమ్మంటే. ఇంకా అక్కడ కూడా ఇంకా లక్ష్మి గారికి వాళ్ళందరికీ బాయ్ చెప్పేసి ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చేసేటప్పుడు ఇగోండి చూడండి, ఇత్తడి బిందులు తోమేశారు. నేను తోమేశాను కదా, పండగ పనులు వీళ్ళు కూడా మొదలెట్టేసుకున్నారు. మా దయ అవ్వ అందరని. అంటే దయ హైదరాబాద్లో ఉంటుందండి, తను వచ్చింది. మరి ఒక్కతే చేసుకోలేదు, వాళ్ళు చెల్లెని తోమేసింది అనమాట. చూడండి ఎంత తెల్లగా తోమారో. అంటే పల్లెటూరులాగా ఉంటాయండి. ఇది మున్సిపాలిటీయే కానీ పల్లెటూరు వాతావరణం కదా, అందరికీ ఇత్తడి బిందులు అవి ఉంటాయి. అవి నీట్గా తోముకుంటాము. అదే చెప్తున్నాను. ఇంకా తర్వాత ఇంటికి వచ్చేస్తున్నాము. ఇంటికి వచ్చేసేటప్పటికి ఉదయం నేను వంట చేద్దామని వెళ్ళాను. వంట సగం అయ్యేటప్పుడు గ్యాస్ అయిపోయింది రండి. ఇంకా కరెంట్ కుక్కర్లో కూర వండేసి నేనైతే వెళ్ళిపోయాను చర్చికి. నవ్య కూడా వచ్చింది అనుకోండి. ఇంక చర్చి నుంచి వచ్చి నేను అక్కడికి వెళ్ళాను కదా అను వాళ్ళ ఇంటికి. ఇంక ఈ లోపు అన్నం వండేస్తుంది పొయ్యి మీద నవ్య. ఫ్రెండ్షిప్ అనేదానికి వయసు ఏముంటుందండి. ఇంకా మా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి వచ్చేసరికి నాకు కొంచెం చాలా హ్యాపీగా అనిపించింది. మీతో కూడా పంచుకున్నాను. ఉంటానండి, బాయ్.